ప్రైజ్లోనండి. అందరూ బాగున్నారా? మా గట్టిగా చెప్పలేదండి. రోజు ఉత్సవం ఎక్కువైపోయి ఉత్సాహం తగ్గిపోతుందా? చాలా సంతోషం. మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందం. ఏంటంటే ఎప్పుడో వారానికి ఒకసారి మందిరానికి రావడానికే చాలా కష్టం అయిపోయింది. వచ్చినాక కూడా ఎంతసేపట్లో అయిపోయింది, గంట సేపు కూర్చోవాలా, 2 గంటలు కూర్చోవాలా అనుకునేటువంటి సందర్భాలు అనేక చోట్ల చూస్తూ ఉన్నాం. నాకు చాలా గ్రహింపు ఇటు విషయాల్లో. కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం మాకు ఇంకా చాలా ఉత్సాహం వస్తూ ఉంది. దేవునితో గడిపే విషయం మీరు చాలా గొప్ప ఆత్మలుగా ఉన్నారు. అలాగే మీతో మేము గడపడం కూడా చాలా సంతోషం అసలు ఇట్లాగా. ఎందుకంటే ఇట్స్ ఏ గ్రేట్ ఫెస్టివల్ టు ఎంటైర్ వరల్డ్. ఈ యూనివర్స్లో, ఈ ప్రపంచంలో చాలా గొప్ప పండుగ అంటే ఏదండి? గట్టి చెప్తారా? క్రిస్మస్ కదా. క్రీస్తుని ఆరాధించడం అనేటువంటిది చాలా గొప్ప సంగతి. అసలు ఆరాధనకి మనం పాత్రలమా కాదా అని ఆలోచిస్తే కనుక ఎన్నికలేనటువంటి వాళ్ళం, చాలా చిన్నవాళ్ళమే, చిన్న చూపే కదా. అటువంటి మనల్ని దేవుడు గొప్పగా ఆరాధించేటువంటి ధన్యత కలుగ చేశాడంటే, ఈరోజు మనం ఒక మంచి టాపిక్నే దేవుడు మన కొరకు ఇచ్చారు. ఏంటంటే అది చిన్న చూపు. మన ఇళ్ళ చాలా ఏమి ఘనంగా చూడలేనటువంటి చూపు. అలాగే క్రీస్తుని కూడా చాలా చిన్న చూపుతో చూసేటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. అలాగే ఆయన ఊరు కూడా ఎన్నికలేనటువంటి ఊరుగా లోకము చూస్తూ ఉంది. కానీ దేవుడు ఎన్నుకున్నాడు, ఆ విషయాలు మనం ఇక్కడ చూద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం ఇవ్వబడింది. ఎవరన్నా చదవండి ఒకసారి. అతని అడుగుగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిప్పు ఈ మాట చెప్పగలిగేటువంటి ఒక మంచి సువార్తికుడిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈయన ఇంత శుభవచనాన్ని ఎలా చెప్పగలిగాడంటే, యేసుక్రీస్తు ప్రభువాని పైన వచనంలో మనం చూద్దాము. ఆయన గలిలయలోకి వెళ్ళగోరిన తర్వాత అక్కడ ఫిలిప్పుని కనుగొన్నాడట దేవుడు. దేవుని యొక్క కన్నులు ఏంటో తెలుసా అండి? ఈ లోకంలో నశించిన దాన్నైనా అంటే ఆయన కనుక్కోవటం, వెతకటం, ఆయన నడిపించడం, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటిది యేసులో ఉన్నాయి. ఇవి ఫిలిప్పు చూశాడు. దాన్ని వెంబడించండి. ఫిలిప్పు వెంబడించేశాడు. వెంబడించిన తర్వాత మనం చాలా టైం అయిపోయింది కాబట్టి క్లుప్తంగా మనం చెప్పుకుంటున్నాం. ధర్మశాస్త్రంలోను ప్రవక్తలు మోషే గ్రంథములో చెప్పబడినటువంటి విషయాలు ఎవరి గురించో తెలుసా? ఈ మెస్సయ్య గురించే, ఈయన గురించే చెప్పబడింది. ఈ నజరేతులో ఈయన పుట్టాడు కనుక ఇప్పుడు నతానియేలు ఏమంటున్నాడండి? అసలు నజరేతులోంచి ఏమైనా మంచి రాగలదా? ఎనీ గుడ్ న్యూస్ కమ్స్ అవుట్ ఆఫ్ నజరేత్. ఏదైనా ఒక మంచి రాగలదా? ఆ మంచి విషయాన్ని ఎవరు చెప్పగలిగారు ఇక్కడ? ఫిలిప్. యు ఆర్ ఆల్సో ఫిలిప్. ఒక మంచి విషయాన్ని క్యారీ చేయటానికి, తీసుకెళ్ళటానికి నీకు ఏమి ఒక విద్య అవసరంలా, లేకపోతే నీకు ఏమైనా ఒక పెద్ద కెపాసిటీ అక్కర్లేదు, లేకపోతే ధనవంతుడి కానక్కర్లేదు, బలవంతుడి కానక్కర్లేదు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఫిలిప్కి ఏం చెప్పాడండి? ఫిలిప్పుని కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. జస్ట్ ఫాలో మీ. ఆయన వెంబడిస్తుండగానే యేసు గురించి నేర్చేసుకున్నాడు, తెలుసుకున్నాడు, గ్రహించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది వెంబడిస్తున్నా, ప్రభువులో ఉంటున్నా గ్రహింపు లేకపోతే చాలా నష్టం కదా. కనుక ఫిలిప్పు నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆయన ఒక చిన్న ఊరిలో నజరేతులో పుట్టినటువంటి యేసు గురించి ఆయన ఎంత గొప్పగా చెప్తామంటే, ఏంటయ్యా నువ్వు ఇంత గొప్పగా చెప్తున్నావు? గొప్పదనం ఏముంది? వాట్ ఈస్ ద గ్రేట్ ఇన్ నజరేత్? గొప్పదనం ఏంటి? లేకపోతే వాట్ ఈస్ గుడ్నెస్ కమ్స్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ నజరేత్? ఏ మంచి కార్యం దీంట్లోంచి వస్తుంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమే నజరేత్ అనే మాటకి ఆ చిగురు అని అర్థం.
చాలా మైన్యూట్, చిన్నది, లేకపోతే ఎన్నిక లేనటువంటిది. ఇంకా చెప్పాలంటే ఏమాత్రము ఎవరు కూడా పట్టించుకోనటువంటి ఒక ఊరు ఈ నజరేత్. అంటే ఈ పేరు ప్రఖ్యాతులు లేనటువంటి ఊరు. దానికి ఒక పేరు కూడా లేదు. ఈ రోజుల్లో మన యొక్క జీవితంలో అండి చాలాసార్లు ఏమన్నా మా ఊరంటే ఏమనుకున్నారా, మా ఊరోళ్ళు అంటే ఏమనుకున్నారా, మా ఇంటి పేరు అంటే ఏమనుకుంటున్నారా అని చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ నజరేత్ కదా లేదు, అక్కడ అసలు అడ్రస్సే లేదు, ఎవరికి కూడా తెలియదు అసలు. అటువంటి ఊరిలో యేసు ప్రభువారు పుట్టడానికి సృష్టికర్త అయిన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న చూపు, ఎన్నిక లేనటువంటి ఊరు ఎన్నిక చేయబడింది ఎవరితో? సృష్టికర్త అయిన దేవుని చేత. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నిన్ను నన్ను ఆయన ఎన్నుకుంటాడు. యు ఆర్ ద చూజన్ జనరేషన్స్. దేవుని కొరకంట పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాట్లో ఉన్నవారు వెరీ ఫ్యూ పీపుల్, చాలా కొద్ది మందే. ఆ కొద్ది మందిలో ప్రభా ఫిలిప్ లాగా నేనుంటే అవును. ఫిలిప్ అమెరికా అంటే ఏమనుకున్నావు అని చెప్పాడు ఆయన. ఆస్ట్రేలియా అంటే ఏమనుకున్నావు అని చెప్తున్నాడు ఆయన. ఈ భూమి మీద చాలా గొప్ప గొప్ప దేశాలు ఉన్నాయండి, కానీ ఫిలిప్ ఏ దేశం గురించి చెప్తున్నాడు ఆయన? ఈ రోజుల్లో మనందరికీ చాలా గర్వకారణం ఏంటంటే, నాకైనా గర్వకారణమే, యుఎస్కి వెళ్తే చాలా గర్వకారణం. ఎందుకంటే చాలా గొప్ప దేశం, దేవుడు గొప్పగా దీవించాడు. ఒకవేళ యుఎస్లో ఎవరున్నా కానీ మా అబ్బాయి అక్కడ ఉన్నాడని అమ్మాయి ఉంటే మంచిదే, తప్పు కాదు, కానీ గొప్పగా చెప్పుకుంటాం. ఒక ఘనత కలిగినటువంటి దేశం. కానీ ఈ యొక్క గ్రామానికి దెర్ ఇస్ నో గ్రేట్నెస్. ఒక ఘనత లేదు, ఒక గొప్పతనం లేదు, ఒక ఎన్నిక లేదు, ఒక చిన్న చూపు, చాలా చిన్న ఊరు. ఈ చిన్న ఊరిలో యేసు ప్రభువారు పుట్టారు. కనుక ఈ ఊరిలో ఆయన పుట్టడం ద్వారా ఆ ఊరికి ఏమొచ్చిందండి? చాలా గొప్ప ఘనత వచ్చింది. ఎవరు చిన్న చూపు చూసినా యేసు పెట్టిన పాదము ఏ ప్రాంతమైతే ఉందో ఆ ప్రాంతములో ఆయన అడుగుపెట్టినటువంటి ఆ ప్రాంతము వర్ధిల్లుద్ది, చాలా గొప్ప దేశముగా పొగడబడుతుంది. ఈరోజు యేసు ప్రభువారు పుట్టారు కనుక నజరేతు ఒక గొప్ప ప్రాంతముగా. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇప్పుడు ఏ గ్రామమైన గుర్తింపు లేదేమో కానీ చిన్న చూపు చూడబడినటువంటి ఈ భూమి మీద ఆ గ్రామానికి యేసుని బట్టి ఏమొచ్చింది? చాలా గొప్ప గుర్తింపు వచ్చింది. అమ్మా, ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు గర్వించాల్సింది ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తు బిడ్డ అవటమే చాలు, నీకు చాలా గుర్తింపు ఈ భూమి మీద వచ్చేసింది. గొప్ప ఆధార్ కార్డు కన్నా చాలా గొప్ప కార్డు ఏంటో తెలుసా? ఐఎమ్ క్రిస్టియన్. ఏం చెప్పాలండి? నేను క్రైస్తవుడిని. క్రిస్టియన్ అంటే దానికి అర్థం ఏంటి? క్రైస్తు ఇన్, లోపల ఉన్నాడు కనుక నీ గొప్పవాడివే. ఈరోజు ఫిలిప్ ఆయన ఏమన్నాడండి? ఒకే ఒక్క మాట, వచ్చి చూడు, కమ్ అండ్ సీ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ విలేజ్. ఆ విలేజ్లో ఉన్నటువంటి గొప్ప ఆయన మీరు చూడటానికి రండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊరిలో పుట్టడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క యేసేపు మరియల యొక్క సొంత ఊరు కనుక అక్కడ పుట్టడం జరిగింది. యేసు ప్రభువారు కూడా పుట్టి అక్కడ పెరిగినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఆయన పెరిగారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తే ఈ నజరేయుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? కొమ్మ, చిగురు. యెషయా మొద్దు నుంచి ఏమొస్తుందండి? చిగురు. నిజంగా ఒక పచ్చదనం, ఈ ప్రపంచానికే పచ్చదనాన్ని ఇవ్వబడింది. చిగురు అనేటువంటిది వచ్చింది. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించే దేవుడు. నన్ను వెంబడించి ఫిలిప్ అంటే ఆయనకి ఎంత రక్షణ వచ్చిందండి. ఆ రక్షణ పాత్ర చేత పట్టుకొని ఏం చేశాడు? ఇప్పుడు ఆయన వెంబడిస్తూ నతానియేలుకి సువార్త చెప్పేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూసినట్లయితే నేను ఒక గొప్ప పాత్ర. ఒకవేళ నీవు ఉండేటువంటి ప్రాంతంలో, నీవు ఉండేటువంటి దేశంలో నీకు ఒకవేళ నీ మతాన్ని బట్టో, కులాన్ని బట్టో, లేకపోతే వర్గాన్ని బట్టో, లేకపోతే
ధనం లేకపోవటం బట్టో ఏదో చిన్న చూపు ఉండొచ్చు, కానీ నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే గనక యూ విల్ బికమ్ గ్రేట్. నీవు చాలా గొప్పవానిగా తీర్చబడతావు. ఈరోజు ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే నతానియేలు అంటున్నాడు కదా, ఏంటి ఏముంది ఇక్కడ గొప్పతనం అంటే, అందుకు ఆయన ఏమన్నాడు, వచ్చి చూడు. నిజంగా మనం చూస్తే చాలు. దేవుని చూడగలిగే కన్నులు మనకుంటే, దేవుని అర్థం చేసుకునేటువంటి హృదయం మనకుంటే, దేవుని మాటలు వినడానికి మనకి చెవులుంటే చాలా అద్భుతం కదా. మన కంటికి ఏంటంట కనబడవు, హృదయానికి వచ్చిన చెవులకు వినబడవండి. అందుకొరకే నతానియేలుతో అన్నాడు, నువ్వు వచ్చి చూడు. ఈరోజు నీవు వచ్చి యేసుని చూడగలుగుతున్నావు. ఈరోజు ఈ మందిరంలో, ఈరోజు అసలు ఆదివారం కాదు, ఆదివారం రావటమే చాలా కష్టం, చాలా మందికి కుదరట్లేదండి, చాలా పనులు ఆదివారమే ఉంటున్నాయండి అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ప్రతిరోజు కూడా ప్రభువులో ఇలాగా పండగ చేసుకుంటున్నారంటే నిజంగా దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ చర్చ్ అండ్ కాంగ్రిగేషన్. చాలా మంచి సంఘముగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు మిమ్మల్ని. దేవుని కొరకు ఆసక్తి కలిగినటువంటి కన్నులు, దేవుని చూడాలి అనేటువంటి హృదయ నేత్రాలు కలిగి ఉన్నటువంటి మీరు నిజంగా దేవునికి ఫిలిప్పులాగా మీరు వాడబడతారు. ఆమేన్ చెప్పండి. మీరందరూ వాడబడాలి. అప్పుడు చాలామంది దేవుణ్ణి కనుగొనేటువంటి కనులు కలిగి ఉంటారు. వచ్చి చూడు, నువ్వు చెప్పొచ్చు, వచ్చి చూడు, చూసిన తర్వాత మీకు అర్థమైద్ది. ఈరోజు చిన్న చూపు కలిగినటువంటి నతానియేలుకి గొప్ప నేత్రాలు దేవుడు ఇచ్చాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, నిజంగా ఇతడు నీతిమంతుడు, యథార్థవంతుడు. గాడ్ నోస్ యువర్ హార్ట్ అండ్ యువర్ సిచ్యువేషన్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ అన్నీ దేవుడికి తెలుసు. ఈరోజు ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నా అండి. మన హృదయం ఒకలాగా ఉంచుకొని మాట్లాడటం కాదు. ఇతను ఓపెన్ హార్ట్. నతానియేలు ఎటువంటి వాడంటండి, చాలా యథార్థవంతుడు. నిజంగా నిన్ను నన్ను యథార్థవంతులుగా చేయటానికి ఆయన ఆ గ్రామంలో పుట్టాడు కనుక ఆయన నేనే సత్యము, నేనే మార్గము, నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు కనుక ఈరోజు ఒక గొప్పతనాన్ని వచ్చింది. మార్గమే తెలియని నీకు మార్గము, మార్గమే తెలియనటువంటి నతానియేలుకి ఒక మార్గము, సత్యాన్ని గ్రహించేటువంటి ఒక మంచి జ్ఞానము దేవుడు ఆయనకి ఇచ్చాడు. జీవాన్ని కనుగొన్నటువంటి ఆత్మగా దేవుడు ఉంచాడు. ఈరోజు ఈ గ్రామంలో స్టార్టింగ్ అక్కడ ఒక సువార్త ఫిలిప్పు ద్వారా జరిగింది కదండి. ఇప్పుడు ప్రపంచానికి ఈ యొక్క సువార్త వెళ్ళబడింది. ఈ గ్రామం నుంచి శుభవచనము, శుభవార్త వింటున్నాం కదా. యేసుప్రభువు వారు పుట్టాడు. ఈరోజు నజరేయుడైనటువంటి యేసు అద్భుతమైనటువంటి కార్యాన్ని చూస్తున్నాం. ఒక మాటను మనం చదువుకుందామండి. మాథ్యూ చాప్టర్ 2:23 వర్స్ మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనములో మనం చూద్దామండి. ఇక్కడ యేసు ప్రభువారిని ఎలాగా పేరు పెట్టి చేశారో చూద్దాం. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై చాలు. ఇక్కడ ఆయనకి ఏమని పేరు వచ్చిందండి? మళ్ళా ఆయన దేశానికి పిలువబడి అక్కడ కాపురం ఉంది. హీ సెటిల్డ్ ఇన్ దట్ అన్వాంటెడ్ విలేజ్ కదండి. ఎవ్వరికి అసలు ఆ విలేజ్ అవసరంలే. అయ్యా ఎలా తప్పిపోయిందిలే, ఎక్కడికో బయటకు వచ్చానా, దాటామలే అనుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడు అక్కడ కాపురం ఉన్నాడు. హీ dwells some time and some years there. He spent there. ఆయన అక్కడ ఉన్నాడు కనుక ఇప్పుడు అక్కడ నుండి ఆయన పిలువబడ్డాడు. ఏమని పిలువబడ్డాడండి? నజరేయుడైన యేసు. అందుకొరకే మనం ప్రార్థన చేసేటప్పుడు
కూడా మనం ఒక్కొక్కసారి ఒక పదం మనం యూజ్ చేస్తాం కదా, నజరేయుడైనటువంటి యేసు నామమున పో అంటూ ఉంటాం. సైతాన్ని కనుక దయ్యాలు వెళ్ళగొట్టాలన్నా లేదా ఒక ప్రార్థన గట్టిగా చేయాలన్నా ఏ పదం వాడుతున్నాం మనం? నజరేయుడైన యేసు. నజరేతుకి ఒక మంచి పేరు వచ్చిందంటే యేసు అక్కడ ఆ గ్రామంలో ఆయన కాపురం ఉండి అక్కడున్న తల్లిదండ్రులకి పుట్టాడు కనుక, యేసేపు మరియలకు పుట్టాడు కనుక ఆ ఊరికి ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎక్కబడింది. ఈరోజు ఊరుకే పేరు వచ్చిందంటే మరి నీవు పుట్టిన ఊరిలో, నీవున్న ప్రాంతంలో, నీవెక్కడ ఉన్నా సరే క్రీస్తుని కలిగి ఉంటే నీకు ఒక ఉన్నతమైన స్థానం ఆయన ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ద హైయెస్ట్ సిట్యువేషన్స్ ఇవన్నీ కూడా నీవు కలిగి ఉంటావు. యేసు లేకపోతే కనుక మనం ఏమీ కలిగి ఉన్నాం. ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ దినాల్లో చాలామంది క్రీస్తు బిడ్డల్ని డిస్టర్బ్ చేసేటువంటి కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి, బయట జరుగుతూ ఉన్నాయి, వ్యతిరేక్తలు జరుగుతూ ఉన్నాయి. ఏం జరిగినా మీరు యేసుని మాత్రం విడిచిపెట్టద్దు. నా యేసు గొప్పవాడు, నువ్వేమి చేసిన పల్లా. షడ్రక్ మెషక్ అబ్దెనగోలు ఏమన్నారండి? మా దేవుడు మమ్మల్ని రక్షించిన, ఒకవేళ ఈ క్షణంలో రక్షించకపోయినా మేము మాత్రం విగ్రహానికి మొక్కం. స్ట్రాంగ్ బిలీవర్, చాలా బలమైనటువంటి ఒక విశ్వాసిగా. నిజంగా ఫిలిప్పు చెప్పినటువంటి సువార్తకి నతానీయులు ఎలా ఉన్నాడండి? ఇప్పుడు చాలా బలమైనటువంటి విశ్వాసిగా తయారయ్యాడు. అమ్మా, నిన్ను బట్టి ఒక్క ఆత్మ బలమైన విశ్వాసిగా తయారవ్వాలి. ఇక్కడున్న చర్చ్ బిలీవర్స్, దేవుడు మనతో ఒకటి మాట్లాడుతున్నాడు, మీతోనే కాదు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో నీవు చెప్పే మాటను బట్టి ఒక్క వ్యక్తి బలపడితే చాలు. నతానీయులు లాంటి ఒక్క వ్యక్తి బలపడితే ఒక అద్భుతం. చర్చికి ఒక మెంబర్గా యాడ్ అయితే, ఒక సభ్యునిగా రాగలిగితే చాలా అద్భుతం. నిన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టాడు తెలుసండి? హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి గంతులు వేయడానికి కాదు, అది కూడా చేయాలి. ఈ క్రిస్మస్ సందర్భముగా సేవకులను తీసుకొచ్చి ఒక సందేశాన్ని దేవుడు ఒక చిన్న పదముతో ఒకటి ఇస్తున్నాడు. ఏంటంటే, నీవు ఫిలిప్పులాగా ఇంకొక ఆత్మను వెలిగించినప్పుడు బలమైన ఆత్మ ఇది అని దేవుడు చెప్పాడు కదండి. దేవుడు యోబుని కూడా ఒకటి అంటున్నాడు కదా, యోబు వంటి నీతిమంతుడు లేడు. సైతాన్తో కూడా ఏమంటున్నాడు దేవుడు? యోబుని నీవు ఎరుగుదువా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను గుర్తుపెట్టుకోవాలి. నతానీయుల్ని అంటున్నాడు, ఇతను యథార్థవంతుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అంటే యథార్థవంతుడిగా ఉండాలి దేవుని దృష్టికి. నువ్వు యథార్థంగా ఆరాధించు, యథార్థంగా ప్రార్థించు, యథార్థంగా ఆయన్ని కొనియాడు. ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. అమ్మ, ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. ఎవరైనా మిమ్మల్ని పట్టించుకోలేదు. రీసెంట్గా నేను ఒక చర్చ్కి వెళ్తే ఒక ఆమె వచ్చి, ఆమె పేరు సువార్తమ్మే. పేరులోనే ఏముందండి? ఎందుకో విక్టర్ డేవిడ్ గారు వస్తున్నారని చెప్పి వినిందంట. ఆమె దగ్గర 2 నెలల నుంచి రావట్లేదంట. ఎన్ని నెలల నుంచి రాలేండి? 2 months నుంచి. అక్కడ ఉన్న పాస్టర్ గారు చెప్పిన చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఈరోజు ఈమె వచ్చింది ఇక్కడికి అంటే, సరే ప్రసంగం అంతా అయిపోయింది. స్వార్థం గారు తిన్నా నాయకుడు అయ్యగారు వందాలు అయ్యారు, చాలా మంచి మెసేజ్ విన్నానండి అన్నాడు. ఏమా అలా అంటున్నామంటే, ఏంటి అయ్యగారు ఈ మందిరానికి అసలు రాబుద్ది కావట్లేదు 2 నెలల నుంచి నాకు, ఎందుకంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లే అంటే దానికి అర్థమేంటి? చిన్న ఎంత మంచిదమ్మా, ఎంత ఆశీర్వాదం అది. నిన్ను చిన్న చూపు చూస్తేనే చాలా ఆశీర్వాదం. ఎందుకంటే గొప్ప దేవుడు నిన్ను గొప్పగా చూస్తున్నాడు. నతానీయులు ఎంత గొప్పగా అన్నాడు దేవుడు. ఇతడు చదవండి అమ్మ, తర్వాత ఏం రాశాడు? ఇతడు యథార్థవంతుడు, ఈజ్ రైచియస్ పర్సన్, ట్రూత్ఫుల్ పర్సన్. నువ్వు యథార్థంగా ఉంటే నేను ఎవరు పట్టించుకున్నా. ఏ కపటం కూడా లేదు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా సంఘ బిడ్డలందరూ వినండి, ఇది ప్రతి సంఘములో జరిగేటువంటి విషయాలే. మా చర్చిలో కూడా, మా చర్చిలో కొంతమంది కింద కూర్చుంటారు. పాపం ఒకవేళ చాలా ఒక ఓల్డ్ లేడీ ఏం చేసిందంటే కొంచెం కాలు అలా జాపుకుంది, ఎక్కువసేపు మడత పెట్టలేక ముందానికి తగిలింది. ఇక చూసుకో, కళ్ళు కనపట్టలేదు. స్టార్టింగ్ ఏంటి నీ కళ్ళు, ఆమెకేంటంటే తిమ్మిరెక్కి గబుక్కును చాపకపోతే నొప్పి తగ్గదు, చాపింది ఏదో కొంచెం తగిలింది. ఇవి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. రభస ఎంత దాకెళ్ళిందంటే, ఇప్పుడు కాదు, నేను 2 రోజుల నుంచి 2 సార్లు చూసాను. పోయిన ఆదివారం అలా చేసాం, అంతకుముందు ఆదివారం కూడా వాళ్ళిద్దరూ ఒక సైడే కూర్చోవడం జరుగుతుంది. ఆ ప్లేస్ ఒక సెంటిమెంట్ ఏమో అర్థం కాదు. కొంతమందికి ఏంటంటే ఆ సీట్ ఎప్పుడు మూల కూర్చోవడం అలవాటు, అది దొరకపోతే మైండ్ కూడా పనిచేయదు, వాకింగ్ కూడా ఎక్కదు. సీట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, యువర్ ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ క్రైస్ట్ ఇన్ యూ. క్రీస్తు నీలో ఉంటే, క్రీస్తు నజరేతులో ఉంటే, ఆ ప్లేస్ చిన్న చూపు అయితే క్రీస్తుని బట్టి ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ విలేజ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవి సంఘాల్లో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. ఎవరిని బట్టో నేను రాలేదు, వాళ్ళు వస్తే నేను రానయ్య గారు. ఏంటో వాళ్ళు ఈ మధ్య ఫోన్ కొడుతున్నాడు, వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఉన్నాడని ఎక్కువ ఇచ్చాడని చెప్పించుకుంటున్నారు. అందుకొరకే కావాలి దేవుడు ఏమన్నా అంటే నీ కుడి చేతి ఇచ్చేది. మా చర్చిలో స్ట్రిక్ట్గా, అంటే స్ట్రిక్ట్ కాదు, చెప్పింది భలే వింటారండి. అయ్యారు అసలు మా పేరు చెప్పొద్దు, అసలు 1 lakh ఇచ్చామని చెప్పొద్దండి. ఎప్పుడు చెప్పొద్దన్నారు? అప్పుడే చాలా గొప్ప దీవెన కదా. ఎందుకంటే నేనిచ్చు కానుక ఏ పాటిది, ఏ ప్రేమ నీకు సాటిది. ఎంత గొప్ప మాట అండి. నువ్వు చూపెట్టిన ప్రేమకి నాయన నేను చేసేదే పాటిది, నేను ఇచ్చేదే పాటిది నాయన. అసలు నాకు ఇలా పేరు తెచ్చుకోవాలని నాకు లేదు, కానీ నిజముగా ఇతడు ఇజ్రాయేలీయుడు. నతానీయులు ఏమైనా ఇచ్చాడండి దేవుడికి అప్పటిదాకా? ఏమైనా చేశాడా? పైపెచ్చి ఏమన్నాడు? అసలు ఏదైనా మంచి సంగతులు ఇక్కడ నుంచి వస్తాయా అన్నాడు కదా. ఈరోజు ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నానమ్మా. యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ చర్చ్ అండ్ ఫర్ క్రైస్ట్. ఈ సంఘానికి నువ్వు చాలా ముఖ్యము, దేవునికి చాలా ముఖ్యము. నీ హృదయాన్ని దేవుని దగ్గర పొర్లించు చాలు. పాస్టర్ గారు లేకపోతే రూఫస్ గారు, మా విషయం అసలు ఏమి చెప్పొద్దండి, దేవుడు తెలుసుకుంటే చాలండి అంటే బాగుంటుందా అండి? ఎవరైనా చెప్తారా? ఈ లోకంలో మనం చూసినట్లయితే యేసయ్య మహిమ గల కార్యం కూడా చేసేమన్నాడు, మీరు ఎవరితో ఎప్పుడు ఈ విషయం ఇప్పుడల్లా చెప్పొద్దు అన్నాడు కదా. ఊచ చేయగలవాడు ఊరుకున్నాడా? సైలెంట్గా ఉంటారా బాబు అంటే మరి ఎక్కువగా చెప్పాడు కదా. ఈరోజు నీ పేరు కూడా చాలా సీక్రెట్, సైలెంట్గా ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఎప్పటికైనా గొప్ప చేస్తాడండి. నీవు చేసినవన్నీ ఏమీ అయిపోవు, నీకే చాలా దీవెనకరంగా ఉంటాయి. కానీ ఒకటి మనం ఆలోచించాలి. నేను చేసేవి, నేను ఆలోచించేవి నా దేవునికి తెలిస్తే చాలు అని ఒక చిన్న మనసుతో ఉంటే చాలు, నిన్ను గొప్ప మనసు లేకపోతే గొప్ప దీవెనకరమైన ఆత్మగా దేవుడు చేస్తాడు. మరొక మాటని మనం చూద్దామండి. లూకా సువార్త 14వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 14వ అధ్యాయము 7వ వచనములో ఒక ఆయన వారితో ఈ ఉపమానము. అగ్రపీఠం అంటే ఏంటండి? స్పెషల్ సీట్ అనుకుందా అంటే రాగానే రూఫస్ గారి కుమారుడు వెళ్ళి కూర్చోండి అన్నారు. దిస్ ఈజ్ ద స్పెషల్ సీట్. అగ్రపీఠమే కదండి. ఈరోజు మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ముందు ఏమనుకున్నా, నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, పిలిచారండి ఏం మర్యాద చేశారండి అంటూ ఉంటారు కదా పెళ్ళిళ్ళలో కానీ అక్కడ కానీ. పెళ్ళిళ్ళలో మర్యాద చేసే అంత
సమయం యజమానులకు ఉంటుందండి. నాకైతే నేనేం చేస్తాను తెలుసా, వాళ్ళు నన్ను వచ్చి కలవాలనుకోను, వాళ్ళు పిలిచారు, మనమే వెళ్ళి కలుగుతాం. ఎందుకంటే వాళ్ళు 100 మందిని కలవాలంటే, వచ్చి కలవాలంటే వాళ్ళకి ఈ జ్ఞానం మనకి కలిగి ఉండాలి. అదే వచ్చి మాట్లాడించలేదు, ఎక్కడో మూల నుంచానంటే మళ్ళీ ఎక్కడో వాళ్ళ యొక్క అమ్మాయో అబ్బాయి దగ్గర దిగి ఆయన దగ్గర మాట్లాడండి, వచ్చి ఫోటో దిగండి. ఇన్విటేషన్ ఇచ్చిందే దేనికండి? వచ్చి రండి, దీవించండి, ఒక స్మైల్ ఇచ్చి ఫోటో తీసుకోండి, చక్కగా భోజనం చేసి వెళ్ళండి. అరే వచ్చి పిలిచారు, నా మూల నుంచున్న భోజనం వెళ్ళి కూర్చోనలేదంట. ఇవి చాలా వింటున్నామండి. మీరు విన్నారా ఎక్కడన్నా? దీన్ని ఏమంటారంటే ఫూలిష్, అజ్ఞానం అంటారు. నీకు పిలిచింది ఏంటంటే ఓపెన్ డోర్స్ ఫర్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నీకు ఎందుకు ఇన్వైట్ చేశారంటే అక్కడ ఉన్న వాటన్నిటిని కూడా నీవు ఆస్వాదించడానికి, అనుభవించడానికి ద్వారాలు తెరిచి రండి, మా బిడ్డలను ఆశీర్వదించండి, మేము ఎక్కడే నుంచి ఉంటాం, మమ్మల్నే వచ్చి కలవండి. ఇది మనం చేద్దాం ప్రాక్టికల్గా. నేను ఎక్కడ చర్చికి వెళ్ళినా, ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా, లేకపోతే ఏ ఫంక్షన్కి వెళ్ళినా నేను ఎక్కడో కార్నర్లో కూర్చుంటాను. పిలవలేదనే మాట అన్ను, రద్దీగా ఉంది కొంచెం తగ్గినా పైకి వెళ్ళి వాళ్ళని విష్ చేయటమో జరిగింది. ఎందుకని వీ హ్యావ్ టు అండర్స్టాండ్. వాళ్ళకి చాలా ఎంతో టెన్షన్లో ఉంటారు. ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని టెన్షన్లో ఉండి వాడిని కలవకపోతే ఏమనుకుంటాడు, ఈయన్ని కలవకపోతే ఏమనుకుంటా అనే మైండ్తో అక్కడ వాళ్ళు ఏమి ఉండరు. ఎందుకంటే ఎక్కడ ఏది షార్టేజ్ వస్తుందో ఆ భయంతో ఉంటామంటారు, కనల్లా చేయాలనుకుంటా ఉంటారు. అటువంటి విందులో ఏం కోరుకుంటున్నారంట? నాకే ఫస్ట్ ప్లేస్ కావాలి, నాకే అగ్రపీఠం కావాలి, నన్నే చేయి పట్టుకొని తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టాలి. యేసుప్రభువు వారి ఉపమానం చెప్పారమ్మా. ఈ ప్యారబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హ్యూమన్ కైండ్. మానవాళికి ఇది చాలా. తర్వాత చదువమ్మా, 10 చదువుకుందాం. అయితే చాలు. ఇక్కడ అగ్రపీఠం కాకుండా ఎక్కడో మూల కూర్చుంటాట, వచ్చి నిన్ను పిలిచి ఎక్కడ కూర్చోబెట్టారు? ఫస్ట్ ప్రయారిటీ నాకు కావాలనుకోకుండా నీవు ఎక్కడో ఉంటే పర్వాలేదులే అనుకుంటే నీకేమొచ్చింది? అక్కడ ఘనత వచ్చింది. యేసుప్రభువు వారు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారమ్మా. మనం సమాజంలో అర్థం చేసి లైఫ్ ఎంత అంటే షార్ట్ లైఫ్. ఈ చిన్న జీవితంలో మాకు అది కావాలి, ఇది కావాలి, గొప్పతనం కావాలి, పైన కూర్చోవాలి, అందరికన్నా పైన ఉండాలి. ఇది తప్పేమీ కాదు. కానీ ఇవన్నీ కోరుకున్నప్పుడు మనకు కూడా ఒక అవగాహన కావాలి. సమయం వచ్చినప్పుడు ప్రభువు నిన్ను కింద ఏమీ కూర్చోబెట్టడు. ఒక మాట సామెతలు 12:9 ఒక మాటను చదువుకుందామండి. సామెతలు ఆహారం లేకపోయినా తన్ను తాను పొగడుకుని వాని కంటే అంటే ఏం లేకపోయినా మీసానికి గట్టిగా చెప్పండి. మీరంతా బాగా అనుభవే కదా. ఇలాంటి వాళ్ళు లేరండి లోకంలో. అది మనకొద్దు, అన్నీ ఉన్నాయి, అణిమని ఉందాం. ఒక దాసుడిగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చాడండి? దాసుని స్వరూప్యం దాల్చుకుని ఆయన వచ్చాడు. శిష్యుల పాదాలు ఆయన కడిగాడు. పైగా మనిషి కుమారుడు దేనికి వచ్చాడట? పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ చేయించుకోవడానికి రాలేదు. క్రీస్తు దగ్గర చాలా నేర్చుకున్నాడు ఫిలిప్పు. నేర్చుకున్నది విడిచిపెట్ల నతానియేలుకి చెప్పాడు. నతానియేలు కూడా బాగా నేర్చుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నేర్పించడానికి సిద్ధంగా ఉన్న ఫిలిప్పు లాగా వచ్చి చూడని చెప్దాం, ఒక అద్భుతమైన కార్యం జరిగిద్ది. కనుక ఈ చిన్న చూపులో ఫస్ట్ పాయింట్ అంటే అల్పమైనది. ఈ గ్రామము అల్పమైనది. యేసు కూడా అల్పముగా చేయబడినప్పటికీ చాలా గొప్ప ఘనత దేవుడు
తీసుకొచ్చాడు, దాసునిగా వచ్చాడు. రెండో పాయింట్ అభ్యంతరం. ఫస్ట్ అల్పమైనది, చిన్న చూపులో ఫస్ట్ అల్పమైనది. రెండోది అభ్యంతరం. మత్తయి సువార్త త్వరగా చదువుకుందామండి. 13వ అధ్యాయము 53వ వచనం చదువుకున్నామండి. ఇక్కడ సొంత దేశం మళ్ళీ ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడికి వచ్చాడు? ఆయన సొంత దేశానికి వచ్చి అక్కడ సొంత ప్రజలకు బోధిస్తేనే వాళ్ళందరూ ఏమంటున్నారండి, ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుతములు ఎక్కడి నుండి వచ్చిన? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఈయన తల్లి పేరు మరే కాదా? ఈ సిస్టర్స్ బ్రదర్స్ అందరు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళ సహోదరుడు కాడా? ఆయన విషయమై అభ్యంతరపడ. ఫస్ట్ అల్పమైనదిగా చూశారు. రెండో పాయింట్ ఏంటి? అభ్యంతరం. అమ్మా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని హిండ్రెన్సెస్ వచ్చినా, అపోజిషన్స్ వచ్చినా దేవుని పనిని ఆపకుండా ఉన్నాడు యేసయ్య. అందుకొరకు యేసయ్య అన్నాడండి, ప్రవక్త తన సొంత ఊర్లో రాణించలేడు, వద్దులేడు. వాళ్ళ యాకోబు గారు పక్క స్ట్రీటే కదండి అంటారు. యాకోబు గారు అప్పటికే పాస్టర్ అయ్యాడు. ఏమంటారండి? యాకోబు గారు చిన్నప్పుడు మాకు ఎందుకు తెలియదు, అరే నువ్వు ఎప్పుడయ్యావరా పాస్టర్? సహజం ఇది. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు చేసిన పని ఏంటండి? తప్పు పని అని చేశాడు. అక్కడ అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, దేవుని జ్ఞానాన్ని బోధించాడు. ఈ మంచి విషయానికే వాళ్ళకి ఏమైందంటే అండి, చాలా అభ్యంతరం. వీ డోంట్ వాంట్ దీస్ వర్డ్స్, వీ డోంట్ వాంట్ దీస్ మిరకల్స్. నువ్వు ఇంత గొప్పగా చేసుకుంటూ పోతే మా సంగతి ఏంటయ్యా, మా గొప్పతనం ఏంటి? యేసుప్రభు వచ్చింది దేనికి? ఆయన గొప్పదనం చూపెట్టడానికి రాలా, నిన్ను గొప్పవానిగా చేయటానికి వచ్చాడు. నిన్ను మార్చడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేయటానికి. యేసుప్రభు వారు శిష్యులతో ఒక మాట అన్నారు కదమ్మా, మీరు నాకన్నా గొప్ప కార్యాలు అంటే నేను గొప్పవాడిగా చేయడానికి వచ్చాడు ఆయన. వాళ్ళకి ఆ గ్రహింపు లేదు, అభ్యంతరం వచ్చేసింది. వాళ్ళందరూ అపోజ్ చేస్తున్నారు. ఈ రోజులో బాగా గుర్తుంచుకోండి, సువార్తకి ఓపెన్ డోర్స్ ఉన్నాయా, అపోజిషన్ ఉన్నాయండి? వ్యభిచారం చేసేవాడిని లాడ్జెస్లో వ్యభిచారం ఉంటే రైడింగ్ చేయట్లా, పబ్స్ ఉంటే రైడింగ్ చేయట్లా, ఏమండి? అన్యాయం చేస్తే రైడింగ్ చేయట్లా, అక్రమం చేస్తే అభ్యంతరాలు లేవు. లంచాలు తీసుకుంటే అభ్యంతరం ఉందండి? కోట్లు తినేస్తే అభ్యంతరాలు ఉన్నాయా? లేవు. యేసుని నమ్ముకోండి ఆయన, రక్షణ పొందండి, చక్కగా ఆయన్ని ఆరాధించండి అంటే అభ్యంతరాలు వస్తున్నాయి లేదా? అయినప్పటికీ ఇఫ్ యూ స్టాండ్ ఫర్ క్రైస్ట్, క్రైస్ట్ విల్ స్టాండ్ ఫర్ యూ. అంతే. నువ్వు క్రీస్తు కొరకు నిలబడితే క్రీస్తు నీ కొరకు నిలబడతాడు. నతానీయులకు అలాగే నిలబడ్డాడు కదా. ఇతడును ఇజ్రాయేలీయుడే, నతానీయుల కొరకు ఆయన నిలబడ్డాడు. ఇతను ఏ కపటము. అమ్మా, నిన్ను చూస్తే వేసే అదే మాట చెప్పాలి, నన్ను చూసినా కూడా అదే మాట చెప్పాలి. దేవుడు అభ్యంతరాలు వస్తున్నాయి. చిన్న చూపు కలిగినటువంటి ఆ ఊరు గురించి ఫస్ట్ మాట ఏంటి? అల్పమైనదిగా చూసాము. తర్వాత ఆ ఊరిలో ఏముంది? అభ్యంతరాలు. నీ ఉండే ఊరిలో నువ్వు ప్రభువుని బట్టి, నువ్వు చేసే కార్యాలను బట్టి, దేవుని కొరకు నువ్వు బలంగా నిలబడితే నీకు ఎన్నో అభ్యంతరాలు వస్తాయి. మెనీ అపోజిషన్స్ కమ్ టు యూ.
మీ కొరకు చాలామంది ఆటంకాలు పెట్టవచ్చు, కానీ అభ్యంతరాన్ని నిర్భయంగా మీరు ఎదిరించగలిగే వారిగా ఉండే. ఎదిరించడం అంటే ఏదో తిట్టడం అది కాదు, ప్రభు కొరకు నిలబడి అంతే ఉండు. వెయిట్ అండ్ సీ. మీరు ఊరుకొని నిల్చుట ద్వారా ఏం చూస్తారు? దేవుని యొక్క కార్యములు చూస్తారు. ఊరకుండా మనం డ్యాన్స్ చేస్తే మన కార్యాలు చూస్తాం, కానీ ఊరుకుని నువ్వు అలాగ స్ట్రాంగ్గా నిలబడటం వల్ల దేవుని కార్యాలు చూస్తాం. ఈరోజు ప్రభు కొన్న వారందరినీ కూడా నిజంగా మీరందరూ ఫిలిప్పు యొక్క భారము కలిగినటువంటి ఆత్మలుగా మీరు ఉన్నారు. నాకు అలాగే కనపడుతుంది. ఎందుకంటే ఈ టైం కన్నా నిద్రపోతారు, ఎందుకంటే పొద్దున అంతా కష్టపడ్డారు. సాయంత్రం కూడా ఏంటి నాయన ఈ వాక్యాలు ఎక్కడ వింటాము అనుకునేటువంటి సమయం ఇది కదా. అయినా మీరందరూ కళ్ళు లాబెట్టి వింటున్నారు, ఒక్కళ్ళు ఇక్కడ నిద్రపోవట్లా. చాలా సంతోషం. కొన్ని చోట్ల వాక్యం దారి వాక్యమే ఇట్లా అనేవాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళే బలహీనపరచడం కాదు, కానీ శరీర బలహీనత ఇలా ఉంటాయి. కానీ మీరు ఒక ఆసక్తి ఇక్కడ కనపడుతుంది. మీరు కూడా కపటము లేనటువంటి ఆత్మలుగా ఉన్నారు. దేవుని దృష్టిలో వాడబడాలి. దేవుడు దాని కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యొక్క వాక్య భాగంలో 56వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన విషయమే అభ్యంతర, యేసు ప్రభు వారి విషయమే అభ్యంతర పడితే నీవు నేను ఒక లెక్కలేదు కదండి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. ఆయనకే అభ్యంతరాలు వచ్చినాయి. ఈరోజు మనం అనుకుందాం, సంఘములో నీకే అభ్యంతరం వచ్చినా ఓ పక్కన కూర్చో చాలు, ప్రార్థన చేయి. ప్రభా, నా పని నీ సన్నిధికి వచ్చా, నీ మాటలు వినటానికి వచ్చా, నీ పని నేను చేయటానికి ఉంటే చేయటానికి వచ్చాను నాయన. నాకు ఇది చాలు, నా జీవితానికి ఇది చాలు ప్రభా. నేను ఇక్కడ ఉన్నాను, సంఘానికి అంకితమై పని చేస్తా. ఎందుకంటే కొన్ని తరాలు ఇక్కడ మళ్ళా రక్షణ పొందాలి. ఈ తరం వారు ఏం చేయాలండి? వచ్చు తరం వారి కొరకు ఏం చేయాలంట? ఆయన క్రియల గురించి చెప్పేవారుగా. ఏమైందిరా ఈ సంఘం అంటే ఏమనుకున్నారు? ఎప్పటి నుంచి ఉంది? ఎన్ని తరాలు చూసింది, ఇంకెన్ని తరాలు చూడాలి. దేవుణ్ణి చూసే కన్నులుగా వెలిగింపబడాలంటే చిన్న చూపు ఈ లోకంలో ఉండొచ్చు, కానీ దేవునికి మాత్రం ఈ సంఘం వల్ల ఆయనకి గొప్ప చూపు కలిగి ఉన్నాడు. మీరు గొప్పవారు, ప్రభువుకి చాలా అవసరం. మీరు ఏదో వచ్చి విన్నాము, మంచి వాక్యం విన్నాము, భలే బాగుంది అని అనుకుంటానికి కాదు, కానీ విన్న వాక్యములో నేను ఏమి చేయాలి, ఇది మనకు కావలసినటువంటి ఒక ఆలోచన. మరొక మాటని చదువుకున్నానండి. ఈ మత్తయి సువార్తలోనే 26వ అధ్యాయము 71. త్వరగా నేను ముగించాలి. ఏమండి పర్లేదా? 10 నిమిషాలు ఏమండి? 10 నిమిషాలు పర్లేదా? పావుగంట పర్లేదా? అయ్యో, పావుగంట అని ఒక్క మాట వినపడుతుంది. ఎక్కువ మంది చెప్తే వాడదాము. సరే, మ్యాక్సిమం 10 మినిట్స్లో క్లోజ్ చేద్దామండి. 26:71 చదవండి. చాలు చాలు. ఈ నజరేయుడగు యేసు అనే పదం ఎక్కడ దాకా తాకిందండి? ఆయన సిలువ వేసేంతవరకు, సిలువ వేసేటువంటి ప్రాంతం వరకు కూడా తాకిందా లేదా? ఊరు గురించి అక్కడ ఒక చిన్నదట చూసి శిష్యుడు పేతురు చాలా చలిమంట కాసుకొని ఉండగా, ఇప్పుడు కూడా నజరేయుడైనటువంటి యేసుతో కూడా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నజరేతుకి ఎంత గుర్తింపు వచ్చిందండి? ఆయన కార్యాలు, ఆయన చేసినటువంటి ప్రతిదీ కూడా ఒక అద్భుతం. నజరేతుకి అంత పేరు దేవుడు తీసుకొచ్చాడు కదా, నజరేయుడని పిలువబడ్డాడు కదా. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి దేవుని నేను ఎందుకు విడిచిపెట్టాలి, ఆయన నాకు తెలుసు అని అన్నాడండి శిష్యుడు. ఒట్టు పెట్టుకొని ఏమన్నాడు? ఆయన ఎవరో అంటే యేసు ప్రభువుతో రాసుకొని పూసుకొని తిరిగిన శిష్యుడే అలా అన్నాడంటే, ఒక టైం వస్తే
అమ్మ మీ డాక్యుమెంట్స్ అన్ని తీయండి, మీ చిట్టా అంతా తీయండి అనే వచ్చే రోజులు వచ్చేసినాయి. మీరేంటి ఇప్పుడంటే పెద్ద చిక్కు వచ్చి పడింది. గవర్నమెంట్ అన్ని తినేస్తున్నారు, ఏసఐ కూడా తినేస్తున్నారు. మీరు ఏసఐలో ఉంటే ఏసఐలో ఉండండి, లేదా గవర్నమెంట్లో అన్న ఉంటే గవర్నమెంట్లో. ఇదే కదండి జరుగుతుంది బయట. ఇప్పుడు ఏం చేయాలి అందరూ? ఏసవరు మాకు యేసు ఎవరో తెలియదనే జాబితాలో ఉంటున్నామా? హలో, మనం ఏం చెప్పాలండి? మీరేమైనా చేసుకోండి, నా యేసుని నేను విడిచిపెట్టను. ఇలా చెప్పేటువంటి రోజులు వస్తాయి. మిమ్మల్ని అభ్యంతరపరిచే రోజులు వస్తాయని దేవుడు చెప్పాడు. అవి వచ్చేసినాయా? ఇంకా వస్తాయండి? ఎవరైనా గట్టిగా చెప్పండి. ఆల్రెడీ వచ్చేసినాయి. నీ చిట్టా అంతా, నా చిట్టా అంతా, మనుషుల చిట్టా అంతా ఎక్కడుంది? మన ఆధార్లోనే ఉంది. అభ్యయనం కాదండి, చర్చిలో నా పేరు జాను, బయట వేరండి, చూసుకోండి అంటే కుదరదు. క్రీస్తు కొరకు నీవు కపటము లేనటువంటి ఆత్మగా యథార్థవంతుడిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పగలవు, నజరేయుడైనటువంటి యేసు నాకు తెలుసు. కానీ ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, చిన్నది అభ్యంతరపరిస్తే క్రీస్తు బిడ్డ అయిన ఈయన అభ్యంతరం తెలియజేస్తున్నాడు కదండి. ఎంత ఘోరం! నాకేం అభ్యంతరం లేదు, నేను యేసుతో ఉన్నాను అని చెప్పుంటే నన్ను కూడా సిలువ వేయండి అని ఉంటే ఎంత బాగుండేది కదా. అనలా. క్రైస్తవ సంఘమా, క్రీస్తు బిడ్డలారా, రాను దినాల్లో గడ్డు దినాలు, చాలా కష్టమైనటువంటి దినాలు నీ ముందు ఉన్నప్పుడు కష్టాన్ని కూడా చాలా ఇష్టంగా తీసుకున్నటువంటి షడ్రక్, మిషక్, అబ్దెనగోలాగా మీరు బలమైన సాధనంగా ఉండండి. అప్పుడు దేవుడు అంటారు, వీరు కపటము లేనటువంటి బిడ్డలు. యేసు నీ పక్షాన ఉన్నాడమ్మా. నీతో ఆయన వ్యాజ్యమాడు వారిని ఆయన ఏం చేస్తాడంటే ఆయన అడ్డుపడతాడు తప్పనిసరిగా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. లోకం ఎవరైనా అభ్యంతరం చేయొచ్చు, కానీ పేతురులాగా నీవు అభ్యంతరం చేయదు. ఎవరిలా చేయొద్దండి? దేవుణ్ణే చాలా అభ్యంతరంగా చెప్పి ఆయన ఎవరో నాకు వద్దు అంటున్నాడు. ఎంత అభ్యంతరం! రెండు విషయాలు నేర్చుకున్నాం చిన్న చూపులు. ఏం నేర్చుకున్నాం? అల్పమైంది, తర్వాత అభ్యంతరం. థర్డ్ వన్, దేవుని చిత్తాన్ని మూడో దాంతోనే మనం ముగిచ్చేద్దాం, చాలా సమయం అయిపోయింది కనుక. మూడోది ఏంటంటే ఆగ్రహం. ఆగ్రహం ఇప్పుడు కట్టలు తెంచుకుంటారు కదండి. ఆ విషయాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 25వ వచనంలో మనం ఒక మాటని చూద్దాం త్వరగా, సమయం లేదు కనుక. ఇక్కడ ఏలియా దినం గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తున్నప్పుడు 26వ వచనంలో ఇజ్రాయెల్లో అనేక మంది విధవరాళ్ళు ఉండినను ఆయన ఎవరిని వాడుకున్నాడట? సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే కానీ మరి ఎవరి వద్దకు పంపబడలేదు. తర్వాత ఏమన్నాడంటే, కుష్ఠరోగి ఉన్నాడు నయమాను. ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ ఇక్కడ నయమాన్ అనేటువంటి కుష్ఠరోగి మాత్రమే శుద్ధి నొందలేదా? నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాట విని, గట్టి చెప్పండి, దేంతో నిండుకున్నారంటండి? ఆగ్రహము. ఏంటి? చిన్న ఊరిలోంచి, ఈ నజరేతులోంచి పుట్టాడో లేదో ఏంటి అని చెప్పే మాటలు, ఈ జ్ఞానం ఏంటి? వీళ్ళందరికీ ఏమొచ్చింది? ఆగ్రహము.
చాలా కోపము, యాంగ్రీ. దేనికండి యాంగ్రీ? ఆయన ఏమని చెప్పాడా? బూతులాడాడు ఆయన, తిట్టాడండి వాళ్ళందరినీ. మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదు అన్నాడా? అనలా, జ్ఞాపకం చేస్తున్నాడు. హీఈస్ రిమైండింగ్ ద గాడ్స్ మిరకిల్స్. దేవుని యొక్క అద్భుతాల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమైంది? ఆగ్రహం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను దేవుని గురించి చెప్తే ఆగ్రహం. మొన్న ఒక చర్చినంట పడేశారంట, రీసెంట్గా నేను వింటున్నా. ఆగ్రహం, దేవుని గురించి చెప్తే ఆగ్రహం. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని గురించి చెప్పే విషయాలు మంచివే కదా. అద్భుతమైన దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉన్నాడు. లోకము ఆగ్రహము చూపెట్టిన దేవుని యొక్క అనుగ్రహణ నీకుంటే చాలు. ఎందరైతే దేవుని అంగీకరిస్తారో వాళ్ళందరికీ దేవుని బిడ్డలవడానికి ఆయన ఏం చేశాడంట? అనుగ్రహణ ఇచ్చాడు. నీ మీద ఎంతమంది కోపంగా ఉన్నా పర్లేదమ్మా, యేసయ్య మీద ఆగ్రహం వచ్చింది కదండి. ఈరోజు మనం ఏమనుకోవాలి? యేసయ్య మీదే కోపడ్డారు, నన్ను కోపగించుకుంటే ఏమైందిలేమ్మా అనుకుంటా. మొన్న తిట్టావు పోన్లే ఊరుకున్నా, నిన్న తిట్టావు పోన్లేని ఊరుకున్నా, ఈవేళ తిట్టే ఇక నేను ఊరుకోను. ఇవన్నీ కూడా తీసేద్దాం. పోన్లే ప్రభా, ఇవన్నీ మీద వేస్తున్నా. ఒక నిందకి ఎన్ని బహుమానాలండి? అంతే. తిట్టారు, నిందించారు, కోపం చూపెట్టారు, 100 బహుమానాలు యేసయ్య నీకు ఇస్తాడు. ఒక మాటను మనం చదువుకుందామండి త్వరగా. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. 3వ అధ్యాయము. తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని. అంతే, చీకట్లో ఉన్నారు కనుక ఆగ్రహం. అంతే, మరేం లేదు. హృదయం గోచరం కదా, దే కాంట్ అండర్స్టాండ్ విత్ హోల్ హార్ట్. అందుకొరకే చీకట్లో ఉన్నారు కనుక వెలుగు సంబంధమైనటువంటి విషయాలు వారికి తెలియదు. యోహాను సువార్త దీంట్లోనే 7వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. లోకము మిమ్మును చాలు. ఇదందరూ బాగా గుర్తుంచుకోవడమా. ఈరోజు క్రీస్తు బిడ్డలుగా దేవుని వెంబడించే మంచి విశ్వాసులుగా మీరు ఉన్నారు కనుక, ఒకవేళ లోకం కనుక మిమ్మల్ని ద్వేషిస్తే, ఇఫ్ ద హోల్ వరల్డ్ హేట్స్ యూ, దే ఆర్ హేటింగ్ ద క్రైస్ట్ ఇన్ యూ. లోకమంతా నిన్ను ద్వేషిస్తే నీలో ఉన్న క్రీస్తుని ద్వేషించినట్లే. కనుక ఏమి భయపడొద్దు. ఎంత చిన్న చూపండి. లోకములో క్రీస్తుని వెంబడిస్తే, నిన్ను ద్వేషిస్తూ ఉంటే, నీ మీద ఆగ్రహము కలిగి ఉంటే ఎంత చిన్న చూపిది అయినా భయపడొద్దు. చిన్న మందా, అది ప్రభు నీతో చెప్తూ ఉన్నాడు. చిన్న మంద భయపడుకుడి అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చివరి ఒక మాటను చదువుకున్న యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందామండి. 19వ వచనం అండి. 19వ అధ్యాయము 19వ వచనం. చాలు. ఇప్పుడు ఈ నజరేతు గురించి ఎక్కడుందండి? కొండపైన, ప్రపంచానికి మధ్యలో, శిలువ పైన. అక్కడ ఏమని రాశారు? అది యేసు అడుగు పెట్టినటువంటి ఆ ప్రాంతం ఎక్కడ ఉందండి? ప్రపంచానికి నెత్తి మీద ఉంది కదా. ఇప్పుడు చిన్న చూపు. అలాగే నువ్వు యేసుని నమ్ముకుని ఉన్నావు కదా, నిన్ను ఎక్కడ పెడతాడు తెలుసా? ఎక్కడ పెడతాడండి? ఉన్నతమైన స్థితిలో. నీ మీద చిన్న చూపు చూసినా, నిన్ను చిన్నవాడు అన్నా,
లేకపోతే మతాన్ని బట్టో, కులాన్ని బట్టో, ధనాన్ని బట్టో, వర్గాన్ని బట్టో, దేన్ని బట్టో ఈ లోకంలో అనేకమైన చిందులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నువ్వు క్రీస్తుని నమ్ముకొని ఉంటే కనుక నీ యొక్క పేరు ఎక్కడ ఉంటుంది? చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. అబ్రహాం, నీవు అడుగుపెట్టు ప్రతి ప్రదేశము నీకు ఇస్తా, నీ పేరు ఏం చేస్తా అన్నాండి? గొప్ప చేస్తా. ఈరోజు నీ పేరు నీవు గొప్ప చేసుకోనక్కర్లా. నిన్ను గొప్ప చేసేటువంటి యేసయ్య, నజరేయుడైనటువంటి యేసయ్య ఈ ప్రాంతంలో, ఈ సైమన్ ఫెలోషిప్లో ఉన్నటువంటి మీ అందరికీ, మీ యొక్క కుటుంబాలకి తరతరాలు తోడైంది, ఆశీర్వదించి నదిలేటువంటి యేసు నామమున మీరు అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి ఫిలిప్పు చేసిన పరిచర్య ఈ సంవత్సరం నుంచి మరెక్కువగా జరిగించి నతానియేలు వలె ఏ కపటము లేనటువంటి ఆత్మలుగా చేరి వచ్చిన మిమ్మల్ని అందరిని కూడా దేవుడు వద్దిల చేయను గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన గాక. ఈ సమయం నాకు ఇచ్చినటువంటి రూఫస్ గారికి, సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలండి. ఈ సమావేశంలో ఉన్న మీ అందరికీ నా నమస్కారాలు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఈ రోజున మీ ముందుండే అవకాశం నాకు రావటం నాకెంతో గర్వకారణం, సంతోషదాయకం. రూపస్ గారు నాకు మిత్రులే కాకుండా వారి కుటుంబం మొత్తం కూడా నాకు దాదాపుగా పరిచయస్తులు, మిత్రులు. ఆ సంబంధంతో నన్ను ఈ కార్యక్రమాలకి పిలవటమే కాకుండా కేవలం క్రీస్తు విశ్వాసులనే కాకుండా మిగతా వర్గాల వారిని కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా చేయటం అనేది ఈ ప్రేయర్ హాల్లో ఉన్న ఒక ప్రత్యేక లక్షణంగా నేను అభినందనపూర్వకంగా నేను తీసుకుంటున్నాను. మతపరమైన విషయాల్లో నాకు వేరే ఉద్దేశాలు, వేరే అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఈ కుటుంబంతో నాకున్నటువంటి అనుబంధంతో నేను ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నాను. ఈ క్రైస్తవ విశ్వాసులు క్రిస్మస్ సందర్భంగా కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.